దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము రాజైన సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడండి. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచినవాడు. బబులోను రాజు మీద సిద్కియా తిరగబడ్డాడండి. 2 రాజుల గ్రంథం 24 అధ్యాయము 18, 20 వచనములలో. ఇతడు యెహోయాకీను యొక్క సోదరుడు. నెబుకద్నెజరు ఇతనిని యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించాడండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచి దేవుని ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకుండా తన్ను తాను తగ్గించుకొనకుండా బబులోను రాజుపైన తిరుగుబాటు చేసి మొండితనముగా ఉండడం వలన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకున్నాడండి. ఇతని దినములలో జనులు, యాజకులు, అధిపతులు అన్య విగ్రహములను పూజించుచు ద్రోహులై యెహోవా మందిరమును అపవిత్రపరిచారు. దేవుని దూతలను ఎగతాళి చేశారు, అనగా సేవకులను. వాక్యమును తృణీకరించారండి. ఆయన ప్రవక్తలను హింసించారు. నివారింపబడ్డ శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనులపైకి వచ్చిందని మనము చదువుతున్నామండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 36 అధ్యాయం 11-17 వచనములలో. ఆయన వారిని ఖడ్గమునకును బబులోను చెరసాలకు పంపాడండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 36 అధ్యాయము 18-20 వచనములలో. సిద్కియాను కల్దీయుల సైన్యము తరిమి పట్టుకొని బబులోను రాజు ఎదుకు తీసుకుని పోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కనులు ఉడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయారు. రాజుల 2వ గ్రంథము 25 అధ్యాయం 7వ వచనం ప్రకారం, ఇర్మియా గ్రంథము 52 అధ్యాయం 11వ వచనం ప్రకారం అతడు అక్కడనే చనిపోయాడు. కండ్లు ఊడతీయబడిన వాడు సంఖ్యలు లేకపోయినను పారిపోయి తను తాను లేడు కదండి. ఇత్తడి సంఖ్యలైనా ఇతడు తెంచుకుని పోలేడు. కాబట్టి ఇనుప సంఖ్యల బదులు బలహీనమైన సంఖ్యలతో బంధింపబడి చెరసాల్లో వేయబడ్డాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేయుచున్నాడని దేవుని వాక్యం తెలుపుతున్నదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం సాతాను కలిగించి ఈ ఆత్మీయ అంధత్వమును గురించి అనేకులు గ్రహించడం లేదండి. వారి మనోనేత్రములు అంధకారమైపోయి తాము చేయుచున్న పాపములను గూర్చి వాటి ఫలితముగా ఉండబోయే దేవుని తీవ్రమైన తీర్పును గ్రహించలేకుండా ఉన్నారు. ఈ ఆత్మీయ నేత్రములను తెరవగల శక్తి ప్రభు మాత్రమే కలిగి ఉన్నారు. ఆయనను వేడుకుంటే ఆయన నీకు ఆత్మీయ నేత్రములను తెరవగలరు. అప్పుడు నీవును నీ ఆత్మీయ నేత్రములతో వాక్యమును గ్రహించగలుగుతావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15, 13, 19 వచనములండి. సంసోనును గూర్చి మనకు బాగా తెలుసండి. అతడు పరాక్రమవంతుడు కదా. దేవుని ఆత్మతో నింపబడి ఫిలిష్తీయులను ఓడించి వారికి బుద్ధి చెప్పాడు. అయితే ఒక దినము సాతాను ఊరిలో పడి పాపంలో కూరుకొని పోయాడు. నేను ఇది వరకు ఉన్నట్లుగాని ఇప్పుడును ఉన్నాననుకొని మోసపోయాడు. దేవుడు అతన్ని విడిచాడు. అతడు బంధింపబడ్డాడు. అతని కండ్లు ఊడదీయబడ్డాయండి. గురుడ్డివాడయ్యాడు. చచ్చిన గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయుని సంహరించిన వాడు కండ్లు పెరికివేయబడి బలహీనమైపోయి ఇత్తడి సంఖ్యలతో బంధింపబడి గానుగను లాగేవాడయ్యాడు. మరణ సమయంలో తాను బ్రతికిన దినములలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని చంపగలిగినను ఇత్తడి సంఖ్యలతో 2 నేత్రములు పెరికివేయబడిన రీతిగాను మరణించాడండి. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయము 20-22 వచనములు, అదేవిధంగా 29-30 వచనములండి. యూదారాజైన సిద్కియా పరిస్థితి దీనికి భిన్నమైనది ఏమీ కాదండి. ఇతని హృదయ కాఠిన్యము, తిరుగుబాటు, లెక్కలేని తిరస్కార స్వభావమును బట్టి చెరసాలలో గ్రుడ్డివాడిగా ఇత్తడి సంఖ్యలతో బంధింపబడి మృతి చెందాడు. యూదారాజుల చరిత్ర ఇంతటితో ముగిసింది. ఇతని తర్వాత రాజైన దావీదు సింహాసనం మీద ఎవరునూ కూర్చుండలేదు. అయితే ఆయన దావీదుతో చేసిన వాగ్దానం ఏమనగా దేవుడు ఇలాగ దావీదుతో ప్రమాణం చేశారు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరపరచుదేను, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమునంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను, నా పరిశుద్ధతోడని నేను ప్రమాణం చేసేదిని, దావీదుతో నేను అబద్ధమాడను, ఇట్లు సెలవిచ్చి ఉండి మమ్మను విసర్జించి ఉన్నావు అని యాతాము తన దైవ ధ్యానంతో వాపోచున్నాడు. కీర్తన గ్రంథం 89 అధ్యాయము 29-38 వచనములండి. దేవుడు తన వాగ్దానం మరిచినా లేక తానే దానిని వద్దనుకున్నారా? ఇదేమీ కాదండి. ఆయన తన వాగ్దానముల విషయంలో పశ్చాత్తాపపడడు. ఆయన సత్యవంతుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట
మరి దావీదు సింహాసనము పైన సిద్కియా తర్వాత ఏ రాజు కూర్చున్నాడో? ఈ ప్రశ్నలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. గబ్రియేలు దూత తల్లి అయిన మరియతో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. రెండవదిగా అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. మూడవదిగా యెరూషలేము దేవాలయంలో ఆయనను ప్రవేశించుచుండగా దావీదు కుమారునికి జయం జయము అని జనసమూహము కేకలు వేశారండి. నాలుగవదిగా యూదుల రాజు నీవేనా అని పిలాతు ప్రశ్నించగా ఆయన నీవన్నట్టే అన్నారు. అనగా నేను యూదుల రాజుని అని చెప్పారు. అన్యుడైన పిలాతు శిలువపైన ఆయన విలాసమును యూదుల రాజు అని వ్రాయించాడు. యూదా పెద్దలు అతడు యూదుల రాజుగా తాను చెప్పుకున్నాడని వ్రాయవలనని అనుకున్నారు. కానీ పిలాతు తిరస్కరించి నేను వ్రాసినదేమో వ్రాసితనని వారికి జవాబిచ్చాడు. యోహాను సువార్త 19 ప్రకారం తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపు వచ్చితమని చెప్పిరి. తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి సువార్త 2:1-2 10, 11. ఎరుకో పట్టణపు మార్గంలో ఉన్న పుట్టుగుడ్డివాడు యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసి ఆయన ద్వారా చూపు పొందాడు. లూకా సువార్త 18:38-43. ఆయన దావీదు వంశంలో జన్మించిన దేవుని కుమారుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన మరణించాడు కానీ తిరిగి జీవించనున్నాడు. ఆయన రక్తం చేత మనుషులను విమోచించే విమోచకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. ఒక దినము తిరిగి వచ్చి దావీదు సింహాసనంపై కూర్చుండి జనములకు తీర్పు తీర్చగలడండి. కాబట్టి ఆ తీర్పులోకి వెళ్ళకముందే మనము నిజమైన యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా మనము ఆయనను మనం కీర్తించి ఘనపరిచి ఆరాధిద్దామండి. ఆమేన్.